చాలా రకాలుగా చాలా వ్యాఖ్యలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తను డిప్రెషన్‌కి లోనై కూడా తను ఇలాంటి నిర్ణయానికి రావాల్సొచ్చింది అని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు అని కొన్ని మీడియా ఛానల్స్ వేస్తూ ఉన్నారు. అది నిజమా, అవాస్తవమా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు మరి జీఆర్పీ సిఐ అయినటువంటి సాయేశ్వర్ గౌడ్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. సార్, విజయశాంతి రెడ్డి కేసులో చాలా అంటే చాలా రోజులుగా కూడా చాలా ప్రజలకు కావచ్చు, అటు మీడియాకు కావచ్చు, చాలా సందేహాలు ఉన్నాయి సార్. డిప్రెషన్‌కి లోనయ్యి ఈ నిర్ణయానికి వచ్చింది అని పోలీసులు నిర్ధారించారు అని కొన్ని మీడియా ఛానల్స్ వేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. అంటే డిప్రెషన్‌కు ప్లస్ ఇంకా వేరే రీజన్స్ అని చెప్పి మనకు ఇంకా పూర్తిగా ఆధారం అయితే లభించలేదు. కొంతమంది సగం సగం తెలిసినా కూడా ఆ న్యూస్ అదే పూర్తిగా నిర్ధారితం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దండి. ఫేక్ న్యూస్ అంటారా సార్? అవును. ఇప్పుడు తన ల్యాప్‌టాప్ గానీ, ఫోన్ గానీ అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు సార్. ఫోరెన్సిక్‌కి కూడా పంపించడం జరిగింది. ఏదైనా క్లూస్ దొరికాయా సార్? ప్రస్తుతం ఇంకా క్లూస్ లభించలేదు. ప్రాసెస్‌లో ఉంది. మన ఎఫ్ఎస్ఎల్‌కి పంపించాము. ప్లస్ సైబర్ క్రైమ్ కూడా పంపించాము ఫోన్స్. డాటా రిట్రీవ్ చేస్తారు. డాటా వచ్చిన తర్వాత మనకు మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని రోజులు మనకి ఒకవేళ ఒక నిర్ధారణకు రావడానికి టైం పట్టొచ్చు సార్? ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంచెం టైం అంటే ఒక 2-3 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు. అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా అప్డేట్ చేస్తాం. అంటే ఈ కేసు ఎలాగో అప్డేట్ చేయాలి కాబట్టి తప్పకుండా అప్డేట్ చేస్తాం. అంతవరకు ఈ ఫేక్ న్యూస్ ప్లస్ రూమర్స్ ఇట్లా క్రియేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. అందుకొరకు వాళ్ళ బ్రదర్ కూడా రీసెంట్గా చెప్పాడు. అంటే కొంతమంది ఫేక్ న్యూస్ ఇట్లా పబ్లిసిటీ చేస్తున్నారు, వాళ్ళ మీద నేను డిఫమేషన్ వేస్తున్నా సార్ అని. అట్లా అంటే లీగల్గా మరి మీ ఇష్టం ప్రొసీడ్ కమ్మని చెప్పినాం. కొంతమంది అట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే సార్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ సార్. తన పర్సనల్ ఏదైనా అయ్యుండొచ్చు. ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు నేటి సమాజంలో అలాంటి మెంటాలిటీకి చాలా కూడా నిర్ణయం తీసుకొని ఇలాంటివి పాల్పడుతూ ఉన్నారు సార్. ఇలాంటి అఘాయిత్యాలకు అలా ప్రజలకు అవేర్నెస్ కోసం ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ టీమ్స్ కూడా ఉన్నాయి, ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. డైల్ అండ్ చేసినా కూడా ఉమెన్ ఆఫీసర్సే వస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. అవసరమైతే సైకియాట్రిక్ పేషెంట్ కూడా అంటే డాక్టర్స్ కూడా అప్రోచ్ కావచ్చు. ఇవాళ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. అలా ఉంటున్నాయని చెప్పి ఎక్కడ మెన్ ఇన్వాల్వ్ కాకుండా ఉమెన్ ఆఫీసర్సే కౌన్సిలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో అట్లా కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్గా ఉండేది. ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళ హస్బెండ్ని కూడా మీరు విచారించే ఉంటారు కదా సార్. తను ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎస్ అండి. అంటే తేల్చాలి సార్. అట్లా మా నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఎందుకు జరిగిందో తెలియదు అన్నట్లు చెప్పి అతను అంటున్నారు. దీన్ని డిటెక్ట్ చేయాలి సార్ అని చెప్పి అతను రిక్వెస్ట్ చేస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేశారు అని తెలుస్తుంది. ఇంటికెళ్ళి అంతా కూడా సో శోధించారని తెలుస్తుంది సార్. దీంట్లో ఏదైనా తెలిసిందా సార్? లేదండి. అంటే మామూలుగా తీసుకున్న బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ స్టేట్మెంట్ కూడా తెప్పించాము. దాంట్లో పెద్దగా సస్పిషియస్ అట్లా ఏం లేదండి. ఓకే సార్. చూసాం కదా మరి. ఎందుకంటే తను డిప్రెషన్‌కి లోనయ్యి ఇలాంటి నిర్ణయానికి పాల్పడ్డారు అని చెప్పింది. పోలీసులు నిర్ధారించారు అని చెప్పారు కదా. ఇదంతా కూడా అవాస్తవము. ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాము. అతి త్వరలో కూడా ఈ కేసుని ఛేదించి తీరుతాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇప్పుడు ఎందుకంటే విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో పాటు చేసుకున్న ఈ కేసును చాలా అంటే చాలా డెప్త్గా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీని వెనకాల ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము వెలికి తీస్తాము. కాకపోతే ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి పోలీసులు అయితే సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో నిర్మలా, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.